మనస్సు అంత పాడుపడిపోయింది. పాడైపోయిన మనసుతో పాడుపని చేశారు. ఆ క్షణంలో ఏం చేస్తున్నానో తెలియలేదు నాకు అనేప్పటికీ గౌతమ క్రోధతాం రాక్ష శశాప దివ్యజాధిపం. ఒక కోపం వచ్చి గౌతముడు చెప్పు చేశాడు, దుర్మార్గుడు ఇంత తప్పుడు పని చేసేవా, ఏ ఏ అవయవం మీద కోరికతో ఇంత దుర్మార్గం పనిచేసావో నీ ఒళ్ళంతా అటువంటి అవయవంగా నిండిపోయి సహస్ర బొగులు అయిపోయేందుగాక శాపం పెట్టి పొమ్మన్నాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చాడు. అప్పుడు అహల్యకు విషయం తెలిసిపోయింది. అప్పుడు కానీ తెలియలేదు. అధ్యాత్మ రామాయణం ప్రకారం తెలియకుండా ఇంక వణికిపోతుంది పాపం. ఆమె ఇంకా దృష్ట్యా అహల్యాం వేపమారాం అంటే వణికిపోతుంది. గౌతముడు ప్రాంజలిం నమస్కారం పెట్టింది. అప్పుడు ఆమె చూసి గౌతమ అబ్రవీత్, గౌతముడు అన్నాడు, దృష్టే త్వం తిష్ట దుర్వృత్తి శరాయాం ఆశ్రమే మమా. ఎవరు వచ్చిందో ఎవరు కూడా గ్రహించుకోకుండా దుర్వృత్తి చేశావు కాబట్టి నువ్వు శిలలో ప్రవేశించు అన్నాడు. అక్కడ అచేతనంగా పడుండు అని మన వాల్మీకి రామాయణంలో ఉంటుంది. ఇక్కడ అచేతనంగానే కానీ శిలవైపోమని కాదు. ఇక్కడ అహల్య శిలవల వాల్మీకి రామాయణంలో కానీ అధ్యాత్మ రామాయణంలో కానీ ఆమె శిలగా మారలా, అచేతనంగా పడుంటుంది. ఇక్కడ అచేతనంగా ఒక శిలలో ప్రవేశించి ఉండాలి. శిల లోపలికి ఆమె ప్రవేశించి ఆవిడ శిల కాల. శిల అంటే ఒక శిల్ప ఆకారంలో, మళ్ళీ ఏ సినిమాలో అయితే శిల్ప ఆకారంలో కనపడదు. ఇలా శిల్పమే ఉండదు. అక్కడ ఒక బండరాయి పడి ఉంటుంది. అది ఆ బండరాయి నూతులో కప్ప ఉన్నట్లుగా ఈమె అందులోకి ప్రవేశించింది నిరాహారంగా. ఇంకా నీళ్లు ఉండవు, నిప్పులు ఉండవు, దాహం ఉండదు, ఆహారం ఏమి ఉండదు. తపస్సు చేసుకుంటూ ఉంది. ఎంతకాలం ఉండమంటారు? నా తప్పుకి నిష్కృతి ఉందా లేదా? ఎంతకాలం ఉండమంటారంటే చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత, వేల సంవత్సరాలు గడిచిన తర్వాత రాముడు శ్రీ మహావిష్ణువు మానవ రూపాన్ని ధరించి రామనామధేయుడే వాడు రాబో ఇంకా పుట్టలేదు, పుట్టని శిశువుకి పేరు కూడా చెప్పేశారు. ఈ పేరుతో వస్తారు ఇక్కడికి అని రాముడు వస్తాడు. అతని పాదము, ఆ పాదములు కట్టుకునేటువంటి ధూళి నీకు తగులుతుంది. అప్పుడు నీ పాపం ప్రక్షాళన అవుతుంది. అంతవరకు అలా ఎదురు చూస్తూ ఉంటుంది కనుక ఓ రామచంద్ర రా, ఒక్కసారి నీ పాదస్పర్శ ఆ శిలకు తగిలించు చెయ్యి అన్నాడు. అప్పుడు వెంటనే రాగానే ఒక్కసారి ఆమె పూర్వం ఏ రూపంతో అయితే ఉండేదో అదే రూపంతో తయారైంది. వెంటనే శ్రీరామచంద్రుడు చూశాడు. రాముడు తన పేరు చెప్పుకుని, అమ్మా నన్ను రాముడు అంటారు, నీకు నమస్కారం. మరి గౌతముని యొక్క భార్య కదా, బ్రహ్మదేవుని కుమార్తె కదా, అందుకని ఆమె నమస్కారం పెట్టాడు. ఈమె కూడా నమస్కరించి ప్రదక్షిణ చేసి మరి నమస్కరించింది. పరిక్రమ్య నమస్కృత్య స్తుత్వా శాపాత్ విమోక్షసే. నన్ను శాపము నుండి బయటపడేశావు, నీకు చాలా రుణపడి ఉన్నాను అని చెప్పి తమ పాదరజ స్పర్శం కాక్షతే పవనాశన అస్తే అజ్ఞాభిష్ట తపో దుష్కరమస్థిత. విశ్వామిత్రుడు చెప్తే అప్పుడు అహల్య అంటుంది, అహో కృతార్థాస్మి, నేను కృతార్థురాలయ్యా. ఈ రకంగా మొత్తం బ్రహ్మదేవుడు కానీ, ఈశ్వరుడు కానీ, లోకంలో ఉన్న దేవతలు కానీ ఏ శ్రీహరి యొక్క పాదరజాన్ని స్పృశించాలని కోరుకుంటూ ఉంటారో అటువంటి పాదరజస్సు నీ అంతటి నీవుగా వచ్చి నాకు తగిలించావు. ఇంతకంటే కృతార్థతే ఉందయ్యా, ఇంతకంటే కృతార్థతే ఉందయ్యా, నేను ధన్యురాలయ్యాను. అలాగే అహో విచిత్రం తవ రామచేష్టితం మనుష్య భావేని విమోహితం జగత్తు. నువ్వు మానవ రూపంతో ఉండి మానవ లోకాన్ని మభ్యపెడుతున్నావు, మొహపెడుతున్నావు. నిజానికి నువ్వు మానవుడు కావు, భగవంతుడు అనే సంగతి నాకు తెలుసును అంటూ మొత్తం నమోస్తుతే రామత వాగ్వి పంకజం శ్రియాధృతం వక్షశిలాలితం ప్రియాతు. రామచంద్రానికి నమస్కారం. నీ యొక్క పాదములకు అంటుకున్నటువంటి ఆ పాద పద్మములకు అంటినటువంటి ధూళి ఉన్నదే, అది లక్ష్మీదేవి ప్రేమగా వక్షస్థలం మీద ధరిస్తూ ఉంటుంది. అలాగే జగత్తులో ముల్లోకాలు కూడా ఎప్పుడు నీ పాదలు చూసి ఎలా సంపాదిద్దామని చూస్తూ ఉంటారు. మునీంద్రులందరూ కూడా అలాగే కోరుకుంటూ ఉంటారు అంటూ మొత్తం 18 శ్లోకాలలో రాముని ప్రార్థిస్తుంది. మొత్తం 18 శ్లోకాలు. ఈ 18 శ్లోకాలు కనుక మనం పఠనం చేస్తే మనం చేసినటువంటి ఎటువంటి పాపాలైనా సరే పరిహారం అవుతాయి. కేవలం పాప ప్రక్షాళన కోసం
తెలిసి తెలియక చేసినటువంటి అపరాధములను పోగొట్టుకోవాలి అంటే ఈ అహల్యాకృతమైనటువంటి అధ్యాత్మరామాయణంలో ఉన్న అహల్యాకృత రామస్తుతి, అహల్యాకృత రామస్తోత్రం కేవలం 18 శ్లోకాలు. తర్వాత 19, 20 అవి ఫలశ్రుతికి చెప్తారు. అహల్యాకృత స్తోత్రం యః పఠేత్ భక్తి సంయుత, ఎవరైతే అహల్య చేసినటువంటి స్తోత్రాన్ని భక్తితో పఠిస్తారో సహా అతడు ఆమె ముచ్యతే అఖిలై పాపై, సమస్తములైన పాపముల చేత కూడా పాపముల నుండి విడువబడతాడు. పరం బ్రహ్మ అధిగచ్చతి, తర్వాత బ్రహ్మలోకాన్ని పొందుతాడు, అంటే మోక్షముని పొందుతాడు అని పరమేశ్వరుడు పార్వతి చెప్పిన విషయం. ఎవరెవరికి చెప్పడం కాదు, అంటే నాకు పొందుతారు. అంత గొప్ప అహల్య స్తోత్రము అని. సర్వాన్ కామాన్ అవాప్నోతి రామచంద్ర ప్రసారత. అయితే కేవలం మోక్షం పొందడమేనా, పాప పరిహారమేనా, లౌకికమైనటువంటి కోరికలు తీరడానికి ఇది ఉపయోగపడదా అంటే పుత్రాద్యర్థే పఠేద్భక్త్యా రామం హృది నిధాయ సంవత్సరేణ లభతే వంధ్యా అపి సుపుత్రకం. గొడ్డురాలు ఎన్నాళ్ళకి పిల్లల పుట్టక బాధపడుతున్న వాళ్ళు కనుక ఈ ఒక ఏడాది పాటు కనుక రోజు ఈ మంత్రాన్ని కనుక ఈ అహల్యాకృత స్తోత్రాన్ని పఠించినట్లయితే ఏడాది తిరగకుండా సంతానవతి అవుతుంది. వంధ్యా అపి సుపుత్రకం, గొడ్డురాలు కూడా మంచి సంతానాన్ని కట్టుంది. సర్వాన్ కామాన్ అవాప్నోతి, ఇంకా ఎటువంటి కోరికలు ఉన్నా సరే అవన్నీ కూడా తీరుతాయి. రామచంద్ర ప్రసాదిత, రాముని యొక్క అనుగ్రహంతో. బ్రహ్మగ్నో గురుతల్పగోతు పురుష, అలాగే బ్రహ్మహత్యా పాపం కానీ, గురుతాపగమనం అనేటువంటి పాపం కానీ, స్టేయి దొంగతనం చేసిన పాపం కానీ, సురాపానం మద్యపానం చేసిన పాపం కానీ, ఇటువంటి ఏమైనా సరే, ఇంకా భ్రాతృ విహింసక అపి, తల్లిని బాధపెట్టిన పాపం కానీ, సోదరుని బాధపెట్టిన పాపం కానీ, సతతం భోగైక బద్ధాతుర, ఎల్లప్పుడూ భోగములతో జీవించడం వల్ల ఏర్పడినటువంటి పాపం కానీ, అవన్నీ కూడా నిత్యం స్తోత్ర విధం జపన్, నిత్యము ఈ స్తోత్రాన్ని జపం చేస్తూ రఘుపతిని భక్త్యా హృదిస్థం స్మరణను, రాముణ్ణి హృదయంలో నింపుగా స్మరణ చేస్తూ ఉంటే వారి అన్ని పాపముల నుండి కూడా బయటపడతారు సుమా అని చెప్పడం జరిగింది కదా. ఇక్కడికి ఇది అయింది. సరే, అప్పుడు ఈ తర్వాత ఆయన అని సరే ఆయన పేరు ఆవిడ నమస్కారం ఈయన పెట్టాడు. ఆ మర్యాదలన్నీ పొందేశాడు. పొందిన తర్వాత మళ్ళీ బయలుదేరడం మొదలుపెట్టారు. విశ్వామిత్రో రథం ప్రాహరాఘం సహలక్ష్మణం. సరే, లక్ష్మణుని తీసుకుని రాముని తీసుకుని విశ్వామిత్రుడు మిగిలిన మునీశ్వరుడితో ఇంకా మళ్ళీ నడవడం మొదలుపెట్టారు. అలా నడవగా ఇప్పుడు దగ్గరగా గంగానది ఉందని చెప్పుకున్నాం కదా గౌతమాశ్రమానికి. ఇప్పుడు గంగానది దాటాలి. సరే, నావికుని పిలిచారు. అతని పేరే గుహుడు అని మనం చెప్తాం. ఇందులో ఏదో ఆ మాట పేరేది చెప్పలేదు. సరే, ఎవరు దాటిచ్చినా నావికు వాచ, ఆ నావికుడు ఏమయ్యా పర్వగ్రస్త అవతల దాటించోలయ్యా, దాటించుకుంటే చూడండి ఎంత విచిత్రం. విశ్వామిత్రుడు తలుచుకున్నాడు అనుకోండి, నది ఎవరు దాడితే తడి దాడిపోగాడు. కానీ వాడు తపశ్శక్తి అలా ఊరికే వృధా చేయడు. ఒకసారి శంకరాచార్య ఓ ఏదో నెల అడ్డం వస్తే అవతల గట్టున ఉన్నాడు ఆ నావికుడు, యువతలకు రావాలి, వచ్చాక దాన్ని తీసుకెళ్ళాలి. క్యాకేసాడు, అతను వస్తున్నాడు, రావడానికి కొంచెం సమయం పడుతుంది, ఎదురు చూస్తున్నాడు. ఈలోగా ఈయనలాగే తపస్సు చేస్తున్నవాడు లేదా ఒక మహర్షి లాంటి వాడు, ఋషి గల్పుడు స్వామి, ఓ సన్యాసి ఆయనకి వచ్చాడు. చూసి, ఏంటంటే మీరు నదిని దాటాలి అంటే ఆ నావికుడు కావాలా, నావ కావాలా, నేను చూడని దాటుతాను అని నది మీద నడుచుకుంటూ అతడిపోయాడు. మళ్ళీ నడుచుకుంటూ వచ్చేసాడు. చూసారా, ఇలా దాటేయచ్చని మీరేంటి నావ కోసం ఎదురు చూస్తున్నారు. అబ్బబ్బబ్బబ్బా, చాలా గొప్ప శక్తి అనేది నీళ్ళ మీద నడవడం అంటే మాట్లా. ఈ శక్తి రావడానికి నువ్వు ఎన్నాళ్ళు అభ్యాసం చేసావయ్యా? అయ్యో బాబాయ్, ఎన్నాళ్ళు ఏంటంటే 30 సంవత్సరాలు అదే పనిగా అభ్యాసం చేస్తే వచ్చింది నాకు ఈ విద్య కోరిపించాడా. ఓ ఖాళీ ఇస్తే పడవవాడు ఈ గట్టుని దానికి దాడి చేసేవాడు కదా, దానికోసం 30 సంవత్సరాలు వృధా చేసేవారు. ఇంకో విద్య నేర్చుకోవచ్చు కదా. కాదు, ఒక ఖాళీ 2 కావాలి ఇస్తే నావ దాడించేద్దని 30 ఏళ్ళు నీ విద్యను వృధా చేసేవారు. దాంతో సిగ్గుపడిపోయాడు. కనుక ఏదో విద్య నేర్చుకుందామని కాదు, ఆ విద్య మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, మన ఏమైనా కృతార్థన చేస్తుందా, అంతేగాని ప్రదర్శించి ఆహా ఊహో అని ప్రదర్శించేది అనిపించుకోవడం కోసం విద్య నేర్చుకోకూడదు. మనల్ని ఉత్తమంగా తీర్చిదిద్దడానికి పనికొచ్చే విద్యనే నేర్చుకోవాలి. మనల్ని ఉద్ధరించేటువంటి ఆత్మానం ఉద్ధరేత్, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మనల్ని ఉద్ధరించేటువంటి చదువునే మనం చదువుకోవాలి. ఆ ఉద్ధరణనే అనేక రూపాలుగా ఉంటుంది. ఎలా అయినా సరే
అంతేగాని ఊరికి ఆహా ఊహల కోసం చప్పట కోసం మాత్రం మన విద్యను నేర్చుకోకూడదు. సరే, బాగా ఉంది. ఇక్కడ నావికుడు దాటిపోయా అంటే ఎట్టంట క్షాళయామి తవ పాద పంకజం నాథదారు దుషమంతరం మానుషీకరణ చోర్ణమస్థితే పాదయోరితి కథా ప్రధీయసి క్షాళయామి తవ పాద పంకజం. ఓ రామచంద్ర, నీ పాద పద్మాన్ని ఒక్కసారి కడుగుతానయ్యా. నీ కాలు కడుగుతాను. మామూలుగా కాలు కడుగుతాడు అంటే భక్తితో కాలు కడుగుతారు అనుకుంటారు కదా, కానీ భక్తితో కాదు. నాదా ఓ ప్రభు, దారు దృషదోహ కిమంతరం. నా నావ చెక్క, దారు అంటే చెక్క, దృషత్ అంటే రాయి. చెక్కకి రాయికి పెద్దగా తేడా ఉందండి. రాయి, ఇది చెక్క, రెండుకి పెద్ద తేడా ఏం లేదు. దాని చేత దించేది. ఇప్పుడు మానుషీకరణ చూర్ణం అస్థితే పాదయోహో, తే పాదయోహో, నీ పాదములకు మానుషీకరణ చూర్ణం అస్థి. ఈ దేని ముట్టుకున్న మానవులుగా తయారు చేసేటువంటి చూర్ణం ఏదో నీ పాదములకు అంటుకుని ఉంది అని కథ ప్రదీయసి లోకంతో కథలు కథగా చెప్పుకుంటారు. అంటే అప్పుడే బాగా వెళ్ళిపోయింది వాడు. ఎందుకని ఇది పెద్ద తపోవనం, దాని నిండా మునిస్తున్నారు. వీళ్ళందరూ ఒకరికొకరికి వాళ్ళు అలా చెప్పుకుంటారు. ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంది లోకం, వీళ్ళకి కూడా వచ్చేస్తుంది. అక్కడ గంగారం దగ్గరగానే ఉంది కదా, అక్కడికి వెళ్ళడంసేపు ఏదో మునిస్తున్నట్టు కదా, ఏదో కోసుకోవడానికి ఏం జరిగిందో తెలుసా? అక్కడ రాముడు వచ్చాడు, రాయిని అలా కాలుతో తాకాడు, ఆడదిగా మారిపోయింది. అంటే వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోతారు. పూర్వ వార్తలు ముఖములుగా ముఖమే కదా, పత్రికా ముఖములు ఏం లేవు కదా, అక్కడ అలా వెళ్ళారు. కనుక లోకంలో కథలుగా చెప్పుకుంటున్నారు. ఏమని? మానుషీకరణ చూడడం అస్థి తే పాదయో, నీ పాదములకు మానవులుగా మార్చే శక్తి ఏదో ఉంది అని కథలుగా చెప్పుకుంటున్నారు. ఏమో అక్కడ రాయి ఆడదైపోయింది, ఇక్కడ చెక్క మాత్రం ఆడవకూడదు, నేమే ఉంది అయిపోవచ్చేమో. అలా అయిందనుకో, కాబట్టి నా బాధ నాది, నా అనుమానం నాది. పాదాంబుజం తే విమలం హి కృత్వా పశ్చాత్ పరం తీర మహన్నయామి. తే పాదాంబుజం, నీ పాదపద్మాన్ని విమలం హి కృత్వా, స్వచ్ఛంగా చేసి శుభ్ర కడిగేసి, ధూమ ఉండకూడదు. పశ్చాత్ ఆ పిమ్మట పరం తీరం నయామి, ఆ తర్వాత అవతల గట్టుకు నేను చేరుస్తాను. ఉన్నపడగా నా రాధకి నోచేత్, అలా కాకపోతే ఉత్తరి, నోచేత్ తరి, తరి అంటే నావ అర్థం. తరి అనే సంస్కృత పదానికి నావ అర్థం. నోచేత్ తరి, అలా కాకపోతే ఈ పడవ కాస్త సద్యువతి మలేన స్యాత్ విభో విద్ధి కుటుంబహాని. సద్యువతి స్యాత్ చేత్ మలేన, అంటే నీ పాదములు కట్టుకున్న దుమ్ము చేత సద్యువతి భవేత్ చేత్, ఒక అందమైన ఆడదిగా మారిపోయింది అనుకో. నావ మీద నువ్వు అడిగట్టుగానే అది కాస్త అందమైన ఆడదిగా మారిపోయింది అనుకో. అప్పుడు ఏమవుతుందో తెలుసా? విద్ధి తెలుసుకో కుటుంబహాని, నా కుటుంబంలో గొడవ వచ్చేస్తుంది. దీని అవతరం తీసుకొచ్చా, ఎక్కడికి తీసుకొచ్చా, మా ఆవిడ గొడవ చెప్తుంది. రెండు నష్టాలు, ఇక్కడ మా ఆవిడికి నాకు మధ్య కూడా వస్తుంది. ఇప్పుడు ఈ నావ లేకపోతే అటువంటి జాడం చెప్పితే నా కుటుంబం గడవడానికి ధనం ఏది, ఆదాయం ఏది, అది పోతుంది. వచ్చి ఆదాయం పోతుంది, ఉన్న భార్యతో గొడవ వచ్చేస్తుంది. బాగుంది, ఆగింది వచ్చిన భార్య ఇదంతా ఒకసారి కాలు కడిగింది. ఇది ఒక మంచి రసవత్తరమైన సన్నివేశం మనకి అధ్యాత్మ రామాయణంలో ఉంటుంది. ఇది తర్వాత చాలా సినిమాలు, చాలా తెలుగు రామాయణంలో కూడా పెట్టారు. మగ రామాయణం మొదలైన కడిగి గుహుండు రామ పదకు కంచె యుగంబు భయంబు పెంపు అన్నట్టు మొద. కడిగి గుహుండు రామ పద కంచె యుగంబు భయంబు పెంపునన్ అని. అలాగే సినిమాలో కూడా చాలా సినిమాలో పెట్ట కూడా జరిగింది. ఇచ్చుక్వా అని చెప్పి క్షాళితో పాదం, రెండు పాదాలు కడిగాడు. ఆయన నమ్ముకున్నాడని మాట్లాడేది. పరం తీరం తతో గత కౌశికు రఘునాథేన సహితో మిథిలాం యయౌ. అలా గంగానది దాటేగా మళ్ళీ నడుచుకుంటూ మిథిలానగరానికి వెళ్ళారు. ఎక్కడ బయలుదేరండి వీడు? ఎక్కడ అయోధ్య, ఎక్కడ గంగా నది, ఎక్కడ మళ్ళీ మిథిలానగరం, అక్కడ దాకా వెళ్ళారు నడుచుకుంటూ. పాపం ఎంత నడిపించాడో చూడండి. వీళ్ళకి ఏ రకమైన అభ్యాసాలు ఇచ్చేస్తున్నాడు చూడండి. రామకృష్ణుడిద్దరికీ కూడా విశ్వామిత్రుడు తయారు చేస్తున్నాడు అన్నమాట. రాముడుగా మా విష్ణుమూర్తి ఎందుకోసం పుట్టాడో దానికి సంబంధించిన శిక్షణ ఇచ్చేస్తున్నాడు. విష్ణుమూర్తిగానే ఉంటే శిక్షణ రూపం లేదు, కానీ విష్ణుమూర్తిగా లేడు, మానవుడిగా పుట్టింది. అక్కడ కూడా శ్రీకృష్ణులాగా పుడుతూనే మహిమ చూపించేవాడు అనుకోండి. ఇక్కడ రావణాసుడు కావడం, మానవుడి చేతిలో కావాలంటే మహిమలు ఉండకూడదు, మానవ శక్తులే ఉండాలి, కానీ దేవశక్తులు ఉండకూడదు. ఇక్కడ
అందుకని స్వీయ సంపార్జితమైనటువంటి శిక్షణతోటి ఆ శక్తితోటి సంపాది కాబట్టి ఇంత శిక్షణ ఇస్తున్నాడు. శ్రీకృష్ణుడి విషయంలో అదేమి లేదు కాబట్టి ఇక్కడ ఎన్ని మహిమలు చూపించినా ఇబ్బంది ఏమి లేకపోయింది. అక్కడ శిశుపాలను చంపడానికి ఈ మానవ శక్తులు దేవశక్తులు తేడా లేదు. సరే అలాగే చక్రం కూడా చక్రం కూడా ఒక ఆయుధమే, అందులో దేవశక్తి అవసరం లేదు. బాణం అలాంటిది, దీని చక్రం అలాంటిది కృష్ణుడికి. సరే ఇక్కడ వెళ్ళారండి. విదేహస్య పరం ప్రాతః ఋషివారం సమావిశతు. విదేహ నగరానికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళేట? ఋషి వాటికి వెళ్ళేట. వెడుతూ రాజుగారి ఇంట్లో వెళ్ళిపోకూడదు. అలాగా అక్కడున్న ఋషులందరూ నివసించడం కోసం ఒక ప్రత్యేకమైన ఓ అగ్రహారం ఉంది అక్కడికి వెళ్ళాడు. పూర్వం అయితే అగ్రహారం ఉండే. అగ్రహారం దాని పేరు పెట్టడం, ఆ వీధంతా బ్రాహ్మణులే ఉండడం ఎందుకోసం అంటే, మరి పొరుగురు నుంచి బ్రాహ్మణుడు వచ్చాడు అనుకోండి, వచ్చిన తర్వాత ముందు కాస్త ఆ పూటకి విశ్రాంతి తీసుకోవడానికి, తినడానికి, తాగడానికి అక్కడికి వెళ్ళాలి. ఆ అగ్రహారాలు వెళ్ళేవారు. అక్కడ ఎవరో ఒకళ్ళు కాస్త భోజనం పెట్టి సేవ తెచ్చి పంపేవారు. తర్వాత ఇది వచ్చిన పని చూసుకునేవారు. అందుకోసం వాళ్ళకి ఇది ఈ పేట, ఇది వీళ్ళపేట, ఎవరికి అందరికీ ఉండేవారు అన్నమాట. ఎవరికి సంబంధించిన వాళ్ళతో వాళ్ళు అక్కడ వెళ్ళిపోయేవారు. ఏ ఇబ్బంది లేకుండా వారి ఆచార వ్యవహారాలు సరిపోతాయి సరిగ్గా. అందుకని అలాగా ఋషి వాటికి వెళ్ళాడు. సరే ఇంకా విశ్రాంతుడు వచ్చాడు అంటే విషయం జగమోహన్ తెలిసిపోయింది. గబగబగా పరిగెట్టుకుంటూ వచ్చాడు. పూజా ద్రవ్యాల సంగృహ్య, పూజా ద్రవ్యాలు తీసుకుని అక్కడ సోపాధ్యాయ సమాయో దండవత్ ప్రణిపత్య అంటే సాష్టాంగ నమస్కారం చేసేది. దండవత్ అంటే దండం అంటే కర్ర పడుకోబడితే ఎలా ఉంటుంది? అలా పడుకుని నమస్కారం చేస్తే దాన్ని దండ ప్రణామం అంటారు. అదే సాష్టాంగ అంటే 8 అంగములు అక్కడ ఉరసాశన సాచేవ దృష్ట్యా వచస పద్భ్యాంకరాభ్యాంకరనాభ్యాం ప్రణామ అష్టాంగ ఉచ్యతే అని కదా. 8 కొన్ని దృగ్గోచరములు అయ్యేవి, కొన్ని దృగ్గోచరములు కానివి 8 అవయవములు. అక్కడ ఆ 8 కూడా 8తోనూ నమస్కారం చేయాలి. దండంలాగా పడుకోవాలి, కర్రలాగా పడుకోవాలి. అది దండవ ప్రణిపత్య. నేను జనక మహారాజుని, నేనేదో మామూలుగా అలా పలకరిస్తున్నారు, ఇలా నమస్కారం పెడుతున్నారు అనుకోలేదు. సాష్టాంగ నమస్కారం చేశాడు. పూజయామాస కోశకం పూజ చేశాడు. పప్రచ్చ రాఘవం దృష్టివా, రాఘవుడు ఇద్దరిని చూశాడు. పక్కనే ఉన్నారు. రాఘవుడు అంటే రాముడు రాఘవుడే, లక్ష్మణుడు రాఘవుడే, భరతుడు రాఘవుడే, శత్రుఘ్నుడు రాఘవుడే. వీళ్ళందరూ రఘువేకి సంతానం కదా. సందర్భాన్ని బట్టి రాఘవుడు అంటే ఎవరో మనం చెప్పుకోవాలి. సీతాపతి అయిన రాఘవుడు అన్నప్పుడు రాముడిని అర్థం, ఊర్మిళాపతి అయిన రాఘవుడు అంటే లక్ష్మణుడు అర్థం, మాండవీపతి అయిన రాఘవుడు అంటే భరతుడు అర్థం, శృతకీర్తిపతి అయినటువంటి రాఘవుడు అంటే శత్రుఘ్నుడు అని అర్థం. అలాగే సందర్భాన్ని బట్టి మనం చెప్పుకుంటూ ఉండాలి. ఇక్కడ రాఘవౌ, ఇద్దరు రాఘవులను అన్నదమ్ములు ఇద్దరిని కూడా చూసి ఎలా ఉన్నారట? సర్వలక్షణ సంయుతౌ. ఆ శుభలక్షణములన్నీ కూడా ఒకటోట కేంద్రీకృతమైన ఎట్లా ఉంటుంది అలా ఉన్నారు. జ్యోతియంతో దిశ సర్వా చంద్ర సూర్య యువాపురౌ. ఓ పక్కన సూర్యుడు, ఓ పక్కన చంద్రుడు లోకాన్ని వెలిగిస్తున్నట్లుగా ఈ ఇద్దరు కూడా వాళ్ళ కాంతులతోటి, ఒక ఆయనేమో నీలపు కాంతి, ఒక ఆయనేమో బంగారపు కాంతి, అలా విరజింపేస్తున్న తేజస్సు చూసి వీళ్ళు ఎవరు ఏంటి అని చెప్పి కశ్యైతౌ నరశార్దూలౌ. నరశ్రేష్ఠులు, పులిలో ఉన్నారు ఒక్కొక్కడు. ఈ పులి లాంటి ఈ ఇద్దరు కశ్యా, ఎవరికి సంబంధించిన వారు. ఎవరు జరుగుతున్నట్టుంటాయి కదా మనం, ఎవరికి తండ్రి యొక్క పేరు చెప్పాలి. అది ఎవరికి సంబంధించిన వారు వీరు, ఎవరి పేరు ఇక్కడికి వచ్చారు? నరనారాయణగా, నరనారాయణంగా ఉన్నారు వీళ్ళిద్దరు. నరుడు నారాయణుడు ఇద్దరు వాళ్ళిద్దరు గొప్ప మహాములు. వాడి కృష్ణార్థంగా జన్మించారు కదా, అలా ఉన్నారు వీళ్ళిద్దరు. ఎవరు ఏమిటి అని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు సమాధానం చెప్తాడు. పుత్రౌ దశరథస్య ఏతో భ్రాతరౌ రామలక్ష్మణుడు. వీళ్ళిద్దరూ దశరథుని యొక్క కుమారులు. మిగతా తర్వాత చెప్పారు. ముందు ఎవరి అబ్బాయి చెప్పాలి. ఎవరి అబ్బాయి బాగుంది అంటే ముందు మా నాన్నగారు ఫలానాన్ని ఫలానా అబ్బాయిని అని తానేంటి తర్వాత చెప్పాలి. అంతేగాని నేనండి ఒక కవిని మొదలెట్టకూడదు, అంటే నేనండి వ్యాపారాన్ని మొదలెట్టకూడదు. ముందు ఒక తెలియని వ్యక్తి పరిచయం తండ్రి గారి పేరుతో పరిచయం చేసుకోవాలి. అందుకని దశరథుని కుమారుడు. సరే, నా అన్నదమ్ములు రామలక్ష్మణుడు ఇద్దరు కూడాను. నీ దగ్గర మంచి ధనుస్సు ఉంది కదా, శివదత్తమైనటువంటిది. ఆ ధనుసు ఇలా అని ద్రష్టుకామహాతే గృహే మాహేశ్వరం ధనువు. నీ ఇంట్లో మాహేశ్వరమైనటువంటి ధనుస్సు ఉంటున్నది కదా, అంటే మహేశ్వర ధనువు ఒకటి ఉన్నది కదా, దాన్ని రాముడు చూడాలనుకుంటున్నాడు. చూడటమనే
చూడాలనుకుంటున్నాడు. అందుకోసం ఇక్కడ తీసుకొచ్చాను, ఓసారి చూపించు. చూస్తే ఆ తర్వాత చూసేది వెంటనే బయలుదేరి ఎప్పుడు ఇంటికి చాలా కాలం ఇంటి దగ్గర బయలుదేరి మళ్ళీ ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అన్న త్వరతో ఉన్నాడు. ఒకసారి చూపించేస్తే చూసి వెళ్ళిపోతాడయ్యా అన్నాడు. అంటే మళ్ళీ మీ యజ్ఞం ఎలా చేస్తున్నాం, యజ్ఞం అంతా పూర్తి అయ్యాక సరిగ్గా యజ్ఞం చేస్తున్న సమయంలో ఉంటాడు. యజ్ఞం అంతా పూర్తి అయ్యాక ఉండు అని అంటావేమో, అలా అంటానికి లేకుండా ముందే చూసి వెంటనే బయలుదేరి వెళ్ళిపోతాడయ్యా అన్నాడు. అంటే సరే దాన్ని తప్పకుండానండి చూపిస్తాను. ఏది రామ ధృత్వా, ఈ రాముడు కనుక ధనుస్సు చూడటమే కాకుండా ధృత్వా ధరించి అంటే పైకి లేపి కోట్యాం ఆరోపయే గుణం, ఆ కోటి అంటే పైన ఉంటుందే దాని ఇలా ధనుస్సును ఉంచి, ధనుస్సును తాడుప్పుడు కట్టి ఉండదండి, అలా కట్టి ఉంటే దాని బిగు వదిలేస్తుంది. అందుకని నేను విప్పేస్తుంది సార్, అవసరమైనప్పుడే యుద్ధానికి కట్టి దాన్ని వంచి కట్టాలి. వంచడానికి చాలా శక్తి కావాలి, ధనుసుకి తేలిక ఏమి ఉండిపోలేదు, చాలా శక్తి కావాలి. అలా బలంగా ఉంచి ఈ నారిని కట్టాలి. అలా కడితే చాలు మా అమ్మాయిని ఇచ్చేస్తాను. ఇంకేం కోట్యాం ఆరోపయేత్, కోటి ఎందు ఆ పై భాగమునందు ఆరోపణ చేస్తే గుణం దాన్ని తదా మయా ఆత్మజా సీత దీయతే రాఘవాయకి, అప్పుడు నా కూతురే సీతను ఇచ్చేస్తాను. ఎక్కువ పెట్టడం అంటే ఆయన వింటున్నారని బిగించాలి. అల్లెత్రాడు అంటారే, అల్లెత్రాడు బిగించాలి. బిగించి ఒకసారి అలా లాగితే సరిపోతుంది. మా అమ్మని ఇచ్చారు. దాని మీద బాణం తొలగక్కర్లేదు, ఎవరిని కొట్టక్కర్లేదు. ధనుస్సు ఆ వింటున్నారని కట్టి లాగారు సార్, అంతే సార్. ఆయన నిజంగా ఎవరైనా పరీక్ష అంటే దేవుడు మత్స్యంత్ర భేదం చేయాలి. ఇక్కడ ధనుస్సు ఎక్కడైతే రావడం లేదు, గిరగిరగిర తిరుగుతూ ఉంటుందట చేప బొమ్మ. కింద నీళ్ళలో చూడాలట, అక్కడున్న చేప బొమ్మ యొక్క కంటిని కొట్టాలి. అది విలువిద్యలో ఉన్న నైపుణ్యం. ఇక్కడ నైపుణ్యం లాగా అక్కర్లేదు. అసలు ఒకసారి ధనుస్సు తాడి కడుగుతారు, ఒకసారి లాగితే సార్ ఇచ్చేస్తాను అన్నమాట. అంటే లాగడమే చాక, అది పైకి తీయడమే కుదరదు అన్నమాట, ఎవరి వల్ల కాదన్నమాట. విల్లా ఇది కొండ, ఇది కంగారు పడుకుని జనాలు మారిపోయారు వల్లరామాయణం చెప్తుంది కదా ఇది. అందుకని అప్పుడు తదేతి కౌశిక అవి ఆహా రామం సంవీక్ష సంస్కృతం, అలాగేనయ్యా అన్నాడు సార్. అప్పుడు శీఘ్రం దర్శి అలాగే తొందరగా చూపించు అన్నాడు. మంత్రులతో చెప్పాడు, ఆ ధనుస్సుకు రప్పించండి అయ్యా అన్నాడు. సరే వెళ్ళారు. ఒకరు కాదు, 8 కాదు, 2 కాదు, 5,000 మంది లాక్కు చేరుతున్నారు. అది కూడా మోసం రావడం కాదు, 8 చక్రములు కలిగినటువంటి పెట్టెలో ధనుస్సు ఉంటే ఆ ధనుస్సును రథం లాగినట్టు లాగాలి. తాడు ఉంది, ఆ తాడు 5,000 మంది పట్టుకున్నారు. అటు ఇటు 2,500 మంది అటు, 2,500 మంది ఇటు పట్టుకుని రథం లాగినట్టు లాగితే ధనుస్సు వచ్చింది. యజ్ఞవాడికి తీసుకొచ్చారు. ఎంత బరువు ఉందో చూడండి. అందుకని దాన్ని ఈ పైకి లేవనెత్తితే చాలు, ఇలా వంచి ఆ తాడులా కడితే చాలు, ఇచ్చేస్తాను చేస్తున్నాను అని ఆవిడకి సరే తీసుకొచ్చారు. 5,000 సంఖ్యకా 5,000 మంది. ఇక్కడ వాల్మీకి రామాయణంలో ఇక్కడ కూడా అదే సంఖ్య చెప్పండి జరిగింది. అప్పుడు సరే దర్శయామాస రామాయ మంత్రితామర దృష్ట్వా రామ, రాముడు చూశాడు. స్పృష్టాత్మ, చాలా సంతోషించాడు. బద్ధ్వా పరికరం దృఢం, సరే గృహీత్వా వామహస్తేన లేలయా తోరయంతును, ఎడం చేతితో పైకి లేపేశాడు. దాన్ని ఎడం చేతితో లేపాలి, కుడి చేతితో తాడు కట్టాలి కదా, కట్టాలంటే ముందు ఎడం చేతితో పైకి లేపాలి. సరిగ్గా మధ్యలో పట్టు అలా పైకి లేపాలి. తోకం సరిపోయేలా మధ్యలో పట్టు లేపాలి. తోకం సరిపోతే లేవదు అసలు పైకి. అలాగా గృహీత వామహస్తేనా, ఎడం చేతితో పట్టుకుని పైకి లేపాడు. ఆరోపయామాస గుణం, గుణం అంటే త్రాడు దాకా చెప్పారు, అల్లెత్రాడు అని అర్థం గుణము అంటే. కనుక ఆరోపణ చేశాడు అంటే దాన్ని ఉంచి తాడు కాస్త కట్టాడు. ఆరోపయామాస గుణం పశ్యత్సు అఖిల రాజసు, రాజకుమారులందరూ చూస్తూ ఉండగా. అంటే అప్పటికే ఎక్కడ యజ్ఞం అలవి జరుగుతుంది కాబట్టి రాజకుమారులు చాలా మంది చేరున్నారు. ఈ ధనుస్సును ఎవరెక్కడ పెడదామని ఎవరు ప్రయత్నం చేయడానికి వచ్చారు. ఎవరెవరు ప్రయత్నం చేశారో తెలియదు, మాకు ఎవరి వల్ల కాలేదు. సరే ఇప్పుడు అందరూ చూస్తున్నారు, ఎవరో ధనుస్సును ఎప్పుడో ప్రయత్నిస్తున్నట్ట, ఎవరో రామట్ట, దశరథ కుమారట్ట చూద్దామంటూ రాజకుమారులు అందరూ చూస్తున్నారు. పశ్యత్సు అఖిల రాజసు, రాజులందరూ చూస్తూ ఉండగా ఈషదాకర్షయామాస పాణిన దక్షిణేన సహా, ఈషత్తుని కొద్దిగా ఆకర్షయామాస లాగే, దక్షిణేన కరేణ కుడి చేతితో కొద్దిగా లాగాడు. లాగేటప్పుడు పూర్తిగా కూడా లాగలేదు, కొద్దిగా లాగేటప్పటికీ
చూడండి, ధనుస్సు ఇలా లాగుతున్నప్పుడు కుడిచి వెనక్కి వెళ్తుంది, చెవిదాకా ఆకరణాంతం ఉంటామే, చెవిదాకా లాగా, అప్పుడు బాణం విసిరిగా పెడుతున్నారు. ఎడంచేయి ముందుకు వస్తుంది. ఓసారి ఎడంచేయి కుడి చేతితో ఉందట, తినడానికైతే ముందుంటామే, యుద్ధం అంటే ఐక్యమారిపోయేవే, చూడనే ముందున్నా అని అడిగింది. ఎడంచేయి ముందు ఉంటుంది, కుడి చేయి ఉంటుంది కదా. ఇప్పుడు ఓ పిచ్చిదానాన్ని భయపడిపోయిన లేదు, ఎవరి మీద ఏ అస్త్రం ప్రయోగించాలో రాముడికి చెవులో చెబుదామని చెవి దగ్గరికి వచ్చారు అని చెప్తుంది గుడి అలా చెప్పింది. కనుక ఇవన్నీ మనకి చాలా ఈ కవుల యొక్క కల్పన మరి బాగుంటే చమత్కారాలు చాలా ఉండాలి. ఇక్కడ ఏమిటి గృహీత్వమస్తే ఈశ్వరాకర్షయామస కొద్దిగా లాగాడు, పెద్దగా కూడా లాగాడు. పాణిన దక్షిణేన సహా ఎడమ కుడి చేతితో అంటే బభంజ అఖిల హృత్సార దిశ శబ్దేన పూరయన్. ఒక్కసారి బభంజ విరిగిపోయింది. సమస్తము లేనటువంటి మానవుడి యొక్క హృదయాలను కూడా ఆకర్షించేటువంటి సార్వ కలిగినటువంటి రాముడు దీన్ని లాగడం అంటే అందరి హృదయాలను లాగేసుకోగలిగిన రాముడికి ఈ విత్తినారు లాగడం ఒక లెక్క. అది ఇక్కడ కవి గారు వ్యాస మహర్షి చేస్తున్న చమత్కారం. అఖిల హృత్సార, అందరి హృదయముడి యొక్క లాగేంటి బలం కలిగిన ఆ రాముడికి ఈ వింటున్నారు ఒక లెక్క. బభంజ, ఆ ధనుసుగా విరిగిపోయింది. ఆ విరిగిపోగానే ఒకసారి ఏమైందట, దిశ శబ్దేన పూర్యం, దిక్కులన్నీ కూడా శబ్దంతో నిండిపోయాయి. కళ్ళుమనే విల్లు, గుభిల్లుమనే గుండె నృపులకు అని మొత్తం అన్నశ్రీ పాపేశ్వరి గారు ఉంటారు కదా, గల్లుమనే గంటలు గల్లుమనే గుభిల్లుమనే గుండె నృపులకు జల్లుమనే జానకీ దేవి హృదయము ఒక నిమేషమునందే నయము జయమును భయము విస్మయము గదురా అని కరుణశ్రీ జంజాల పాపేశ్వరి గారు అంటారు. అలాగే నిష్ఠావర్షదమోఘ మేఘపటలీ నిర్గచ్చరుజ్జోరిదస్పృష్టేరమ్మమాలికాయగమరుజృంభన్మహాఘోర బహుహిష్టస్తూర్జలుషండమండలరవాహీరక్రియా ప్రౌఢి ద్రాహిష్టం వై ఒకరామము అంతదయ సంజ్ఞం చిన్న చాపంబులం అంటారు విశ్వనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో. ఏంటంటే ఆ లాగినప్పుడు విరిగిపోయినప్పుడు వచ్చిన ధ్వని ఎలా ఉందో చెప్పారు వ్యక్తి. ఈ చిన్న చిన్న మాటల్లో కరుణశ్రీ గారు అదే చెప్పారు, పెద్ద పెద్ద మాటలతో విశ్వనాథన్ గారు అదే చెప్పారు. ఈ మాత్రం వ్యాసుడు గారు వాల్మీకి గారి దిక్కులన్నీ మారుమూడిపోయేలాగా విరిగిపోయి ఒకసారి ధనుసు పెద్ద శబ్దం వచ్చిందని మీరు చెప్పారు. అంటే ఆ శివధనుస్సు విరిగినప్పుడు వచ్చిన ధ్వని ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆడేస్తున్నారు అంతే. ఇంకా మామూలుగా కాదు, ఇంకా ఆ ధ్వని అంత ఆనందాలు కలిగించింది. ఎందుకని ఆ ధ్వని మామూలు ధ్వన, ఆ ధ్వని జగత్కళ్యాణ కారణమైంది, సీతారామ కళ్యాణానికి కారణమైంది. ఎక్కడైనా ఏదైనా అతికితే పెళ్ళవ్వాలి, కానీ ఇక్కడ విరిగిపోతే పెళ్ళేది. ఇది విషయం కదా, విరిగిపోతే పెళ్ళేది. అందుకని అది ఆపించి కూడా అలాగే లేదు. పప్పు వారి సప్పుడు కన్నా ఎక్కడో ఉండడం కూడా జరగలేదు. ధనుసు పైగా శివదత్తమైన ధనుసు విరిగిపోవడం పెళ్లికి కారణం అవడం ఏంటి అంటే దానివల్ల ఏంది మరి ఎడబొట్టు ఎక్కువ చేప ముందు వచ్చింది, ఆ తర్వాత వచ్చింది. ఇది ఘటన. దేవుడు తన జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలనుకున్నాడు అలాగే తాను రాసుకున్న మనందరికీ నుండివాత భ్రమ రాస్తాడు. కానీ రాముడు విష్ణుమూర్తి తన రాత తానే రసించి మీదకి వచ్చాడు. కాబట్టి అలాగే జరుగుతుందని మనం ఏం చేయగలిగితే అయ్యో అనుకుంటాం. కానీ విష్ణుమూర్తి తనకు తాను రాసుకున్న వ్రాత కనుక దీన్ని ఎవరేం మార్చలేదు. ఆయన మార్చుకోడు మనం మార్చలేము కనుక మత్తు బభంజాఖిల వృత్సారో దిశ శబ్దేన పూరయన్ దిశశ్చ విదిశ్చేవ స్వర్గం మర్త్యం రసాతనం తదద్భుతం అభూత్తత్ర దేవానాం విపశ్యత. దిక్కులు విదిక్కులు అంటే మూలం, దిక్కులు ఉంటాయి కదా, విదిక్కులు కూడా మూలం ఉంటాయి కదా, అవి అలాగే స్వర్గలోకం, మర్త్యం మానవలోకం, పాతాళం కింద పాతాళలోకం అంటే ముల్లోకాడు కింద పైన మధ్యలో త్రిభువనములు అన్నమాట. త్రిభువనములో కూడా తన అద్భుతము తత్ర దేవానాన్ని విపశ్యతాం. ఆ శబ్దానికి అద్భుతం భావించాడు. ఎవరికి అర్థం కాదు ఏంటి ధ్వని, ఇద్దరు లోకములు కూడా ధ్వని వ్యాపించేసిందట. అందరూ చూస్తూ ఉండగా, దేవతందరూ చూస్తూ ఉండగా అద్భుతం జరిగిపోయింది. ఏమిటి అనుకున్నారు? ఆచ్ఛాదయంత కుసుమై దేవా స్తుతిభి ఈడిరే. దేవతలు వెంటనే పుష్పవర్షాన్ని కురిపించేశారు ఆ శ్రీరామచంద్రుని మీద. చాలా ఆనందపడింది. అందపడ్డారు అందరూ కూడా. అప్పుడు సీతా స్వర్ణమయీ మాలాం గృహీత్వా దక్షిణే కరే. అప్పుడు సీతాదేవి ఒక బంగారపు మాలను తీసుకొచ్చింది. కేవలం పూలమాల కాదు, స్వర్ణమయీ మాల, బంగారంతో నిండిన మాల. అంటే పువ్వులు ఉంటే దాన్ని బంగారపు తాడుతోటి చుట్టి ఉండవచ్చు.
లేదా బంగారంతో పువ్వులు తయారు చేసినటువంటి మాల అయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. స్వర్ణమాల వచ్చిన మొదలు స్వర్ణమాల, బంగారపు మాల తీసుకుని కుడి చేతితో పట్టుకుని స్మిత వక్ర నవ్వుతున్న ఒక నగుమోముతోటి స్వర్ణవర్ణ బంగారపు రంగు కలిగింది. ఆవిడ చేతిలో ఉన్నది బంగారపు మాల, ఆవిడ రంగు బంగారపు రంగు. రాముడేమో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్, బ్రహ్మాండమైన కాంబినేషన్. ఆవిడేమో పూర్తిగా నలుగు, ఈవిడేమో బ్రహ్మాండ బంగారపు రంగు. స్వర్ణవర్ణ సర్వాభరణ భూషిత, అసలు ఆవిడే బంగారపు రంగు. కానీ వాళ్ళంతా బ్రహ్మాండంగా నగలు అలంకరించుకుని వచ్చింది. చక్రవర్తి కూతురు సామాన్యమేంటి, అలంకరించుకుని వచ్చింది. అంటే ఇదంతా ఎప్పుడు జరిగింది? ఈ యజ్ఞవాడి మీద జరిగింది. అక్కడ సీత లేదు, అంతఃపుర రాను లేదు. ఈ వార్త అక్కడికి వెళ్ళిపోయింది. ముందు రాజు అంతఃపుర కాంతలందరూ కూడా చాలా చాలా సంతోషించారు. అమ్మయ్య సీతమ్మకు పెళ్లి చేస్తుంటే ఇది ఎవరు ధనుసుని ఎవరికి పెడతారు, ఇది ఎవరో అవుతుందా, సీతకు పెళ్లి అవుతుందా లేదా అని వాళ్ళందరూ వాళ్ళ దగ్గరలో వాళ్ళు ఉన్నారు. జనక మహారాజు మంచి కర్మిష్టి కనుక, ఆయన తపస్వి కాబట్టి ఆయన అన్ని తెలుసు, ఏం జరుగుతుందో ఆయన తెలుసు. ఎంత కర్మిష్టి కాకపోతే, ఎంత గొప్పవాడు కాకపోతే, సీత అడవులకు వెళ్ళిపోతుంటే నా కూతురు ఎందుకు అడవులకు వెళ్ళాలి ఒక మాట అడిగట్టే. సీతను విడిచిపెట్టేసినప్పుడు నువ్వెవరుగా విడిచిపెట్టడానికి, నీకు ఇష్టం అడవులకు కూడా నువ్వెవరు, నీకు ఇష్టం మా ఇంటికి పంపించాలి అని ఏమైనా అడిగాడా? అసలు ఆ గొప్ప కర్మిష్టి ఆయన. ఏది ఎలా జరగాలో ఆయనకి తెలుసు, ఎలా జరుగుతుందో ఆయనకి తెలుసు, అలాగే జరిగింది. కనుక సరే ఈ అంతఃపురములను ఆదరించారు. ఆదరించారు. అప్పుడు అంతఃపురం నుండి సీతాదేవిని తీసుకొచ్చారు వీళ్ళందరూ కలిసి. అప్పుడు సీత స్వర్ణమయమైన హారాన్ని తీసుకుని వచ్చింది. ముక్తాహారే కర్ణపత్రై చరణనూపుర, ఇంకా ముత్యాల హారాలు వేసుకుంది, చెవులకు మంచి అలంకారాలు వేసుకుంది, నడుస్తుంటే గల్లు గల్లు అనే శబ్దం కూడా వస్తూ ఉన్నది. అలాగా వస్తూ చరణనూపుర దుఃఖ సంగీత రామస్యోపరి నిక్షిప్య, రాముని మెడలో మాల వేసింది. రామస్యోపరి నిక్షిప్య స్మయమాన ముదం చేయవు. అప్పుడు ఎంతో ఆనందాన్ని పొందింది ఆమె. ఆ స్మయమాన నడుస్తున్నది మళ్ళీ తిరిగి పొందింది. తతః ముముదురే సర్వే రాజనారాహస్వాలంకృతం. ఆ మంచి అలంకారంతో ఆ స్వర్ణమాల చేత అలంకరింపబడినటువంటి రామును చూసి అంతఃపుర కాంతలో రాళ్ళందరూ కూడా ఎంతో ఆనందించారు. ఎలా చూసారు? గవాక్షజాలరంధ్రేక్ష దృష్ట్వా, కిటికీలకుండే కన్నాల్లో చూసాడు రాముడు, ఎదురుగుండా చూసాడని లేదు అక్కడ. అవన్నీ రాజమర్యాద. సీతాదేవి రావాలి కాబట్టి వచ్చిందంటే, మిగతా వాళ్ళందరూ ఆ కన్నాలను చూస్తున్నారు. అబ్బా రాముడు ఎంత బాగున్నాడండి, ఎంత అందంగా ఉన్నాడు, మన ఆ సీతమ్మ మగడు రాబోయేటువంటి కాబోయే మగడు ఎంత బాగున్నాడు అని వాళ్ళందరూ కూడా ఆనందపడ్డారు. వివాహార్థం కుమారాణం సదారహ సహమంత్రి తదేతి అప్పుడు అన్నాడు విశ్వామిత్రుడు, జనక మహారాజు కట్టే నువ్వు మీ దూతల్ని పంపించవయ్యా దశరథ మహారాజు దగ్గరికి. ఏమని? ఇలాగ రాముడు ధనుసుని విరిచాడు కనుక సీత నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా, సీత నుంచి పెళ్లి చేస్తాం. అలాగే నా కూతురు ఊర్మిళ ఉన్నది, లక్ష్మణుడికి ఇచ్చి పెళ్లి చేస్తాం. నా తమ్ముడు కూతురు ఉన్నారు, శృతకీర్తి మాండవి శృతకీర్తి, అది ఈ భర్తకి శత్రుఘ్నుడికి కూడా ఇస్తాం. వాళ్ళందరినీ తీసుకుని వాళ్ళని కూడా తీసుకుని చతురంగా వాళ్ళ సమన్వితుడై దశరథ మహారాజు రమ్మని నువ్వు దూతలతో కబురు చేయండి అన్నారు. కబురు చేశాడు. మరి దూతలు ఎక్కడ ఉన్నారు? ఇతను ముందు సహా ఒక్క మాట అక్కడ వేసాడండి, ఇక్కడ దానికి సమాధానం దొరికింది. వచ్చింది విశ్వామిత్రుడు అక్కడే రామలక్ష్మణులతో వస్తే పంపడానికి మనుషులు ఎవరు అంటే జనక మహారాజు మనుషులే పంపాలని నువ్వు పంపించు అన్నాడు జనక మహారాజు. దూతను పంపడున్నాడు. తన మునులతో కలిసి వచ్చేవాడు కనుక తన మును కుమారులను పంపించాడు, తన శిష్యులను పంపించాడు. ఇలాగా జరిగింది కాబట్టి వెంటనే బయలుదేరి రావాల్సింది, నువ్వు వస్తే వివాహం జరుగుతుంది అని. తేగత్వా వాళ్ళు వెళ్ళారు. రాజశార్దూలం రామశ్రేయ న్యవేదయన్. రాజశార్దూరుడైనటువంటి దశరథ మహారాజుకి రామశ్రేయస్సు, రాముని యొక్క శ్రేయస్సు గురించి, అంటే రాముడు చేసిన ఘనకార్యం గురించి తెలియజేశారు. సరే, సత్వా రామకృతం రాజా హర్షేణ మహారాపుత. రాముడు చేసిన ఘనకార్యానికి దశరథుడు చాలా చాలా ఆనందపడ్డాడు. ఇప్పుడు వాళ్ళు బయలుదేరి వస్తారు. వచ్చిన తర్వాత ఏదో ఆకాశంతో మందిరి భూదేవంతో అడుగు వేసి బ్రహ్మాండంగా రేపు ఉదయం ఆ సీతా కళ్యాణ ఘట్ట వివాహ కార్యక్రమం జరుగుతుంది. అది రేపు చూసుకుందాం కాక. మొదటి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా నిత్యం
లోకా సమస్తా సుఖినో భవంతు. రేపటితో బాలకాండ పూర్తవుతుంది.